హాయ్ అండి, అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. బారసాల ఫంక్షన్ జరుగుతున్న దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటికి అయితే అనామిక వస్తుంది. వచ్చి అందరి ముందు ఇలా చెప్తూ ఉంటుంది. కావ్య రాజ్కి మరియు 100 కోట్లు అప్పు చేసినట్టు కోర్టు నోటీసు అయితే అప్పు కట్టమని చెప్పి నోటీసు పంపించింది. కావాలంటే ఈ నోటీసు చూడండి అని చెప్పి నోటీసు అందరి ముందు బయట పెడుతుంది అనామిక. వెంటనే ఆ నోటీస్ తీసుకొని రాజు వాళ్ళ నాన్న అయితే చూస్తూ ఉంటాడు. చాలా షాక్ అవుతాడు. వెంటనే అపర్ణ, చెప్పండి నిజమేనా, అది నోటీసులో అదే ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును అపర్ణ, ఇక్కడ 100 కోట్లు అప్పు తీసుకున్నట్టు కట్టమని చెప్పి నోటీసు అయితే ఇదే అని చెప్పి అంటూ ఉంటాడు. రాజు అయితే ఏమీ మాట్లాడకుండా అలా కిందికి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. కావ్య కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఈ నిజం బయటపడింది అనామిక వల్ల అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే ధాన్యలక్ష్మి, ఒకటి కాదు రెండు కాదు 100 కోట్లు తీసుకోవాల్సిన అప్పు చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఎందుకు చేశావు ఇలా రాజ్ అని చెప్పి అయితే ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అయితే రాజ్ ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా అలా నిల్చొని ఉండిపోతూ ఉంటాడు. కావ్య కూడా ఏమి మాట్లాడాలో అర్థం కాక షాక్లో ఉండిపోతూ ఉంటుంది. వెంటనే ధాన్యలక్ష్మి, నేను ఆస్తి పంచాలి, పంపకాలు జరపాలి అన్నప్పుడు మీరు ముందుగానే 100 కోట్లు తీసుకొని ఇలా ప్లాన్ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకైతే రాజ్ ఏమీ మాట్లాడకుండా అలా నిల్చొని ఉంటాడు. వెంటనే అపర్ణ కూడా చెప్పండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకి అయితే కావ్య చాలా షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది, వాళ్ళు నిజం చెప్తారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.